ది కంజరింగ్ లాస్ట్ రైట్స్ మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత ఒకే ఒక మాట అంటాను, మూవీ లిటిల్ బిట్ స్లోగా అయితే ఉంటుంది. బట్ హారర్ ఎలిమెంట్స్లో అలానే స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం నాకైతే మూవీ అయితే నచ్చింది. బట్ మూవీ వచ్చేసి చాలా స్లోగా ఉంటుంది. లిటరలీ ఇంటర్వెల్ ముందు కూడా మీకు వచ్చేసి ఏం జరుగుతుంది, ఈ కాన్వర్జేషన్స్ మొత్తం మనకి ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంటర్వెల్ తర్వాత కొంచెం మనకు ఎక్సైట్మెంట్ అనేది వస్తుంది. అండ్ స్టార్టింగ్లో చూపించిన ఆ స్టోరీ బిల్డప్ మొత్తం మీకు వర్త్ ఇట్ అనిపిస్తుంది లాస్ట్ 30 minutes అనమాట. ఎందుకంటే స్టోరీ బిల్డప్ మొత్తం మనకు బిల్డ్ చేస్తూ ఉంటారు. సో ఇది సో మనకు ఆ దయ్యానికి లాస్ట్లో పాస్ట్లో ఉన్న మన హీరోయిన్కి లింక్ ఏంది, ఇదంతా మీరు కొంచెం మనకైతే స్టోరీ బిల్డప్ కోసం టైం అయితే తీసుకుంటుంది కదా. సో ఆ తీసుకున్నా కానీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. బట్ మీకు లిటరలీ ఓపిక అయితే ఉండాలి. నిజంగా థియేటర్లో మీరు హారర్ ఎలిమెంట్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ఒక్కసారిగా సెలెక్ట్ అయిపోతూ ఉంటుంది, ఒక్కసారిగా స్కేరీ మూమెంట్స్ వస్తాయి. ఆ సౌండ్కి ఎక్సలెంట్ అనిపించింది. అండ్ మీరు కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఎలాంటి సీన్స్ అంటే మిర్రర్లో దయ్యాలు కనిపించే సీన్ కానీ, అలానే డాల్ సీన్ కానీ, అలానే మిర్రర్ సీన్ ఒకటి ఉంటుంది, హీరోయిన్ కూతురుని పట్టుకునే సీను అదొకటి, అలానే మనకు హీరోయిన్ పాస్ట్ ఎంగేజ్లో డెలివరీ సీన్ ఒకటి ఉంటుంది. అక్కడ కానీ మీరు ఖచ్చితంగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. సో మూవీ అనేది నాకు వచ్చేసి హారర్ ఎలిమెంట్స్ పరంగా అండ్ స్టోరీ పరంగా అయితే నచ్చింది. మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మనకు హీరోయిన్ ఎంగేజ్లో ఒక ఇన్సిడెంట్ అయితే అవ్వద్ది. ఆ ఇన్సిడెంట్కి అండ్ ప్రెజెంట్ వచ్చేసి ఒక పారానార్మల్ యాక్టివిటీ మన హీరోయిన్ అయితే టేకప్ అయితే చేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధం ఏంటి, లాస్ట్కి ఏమైంది అనేది మీరైతే సినిమాలో అయితే చూస్తారు. అండ్ మనకు వచ్చేసి ఇందులో వచ్చేసి తన డాటర్ ఉంటుంది కదా, ఆ డాటర్ స్టోరీని కూడా వచ్చేసి మీరైతే చూస్తారు. సో నేను ఎలాంటి స్పాయిలర్స్ ఇవ్వడం లేదనుకుంటున్నాను, జస్ట్ బేసిక్ స్టోరీ అయితే చెప్పాను. మూవీలో పాజిటివ్ గురించి చెప్పాలనుకుంటే మెయిన్ స్టోరీ అంటాను. స్టోరీ వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే కనెక్ట్ అయితే చేశారు తన పాస్ట్కి అండ్ ఇప్పుడున్న డీమెన్స్కి. అండ్ ఇదంతా మీరైతే మూవీలో అయితే చూస్తారు. సో నాకు స్టోరీ పరంగా అయితే మూవీ అయితే నచ్చింది. అండ్ ఇంకో విషయం ఉంటుంది మూవీలో వచ్చేసి ఏంటి అంటే హారర్ ఎలిమెంట్స్ వచ్చేసి మీకు అనిపిస్తూ ఉంటుంది ఇది ఇప్పుడు ఏదో ఒకటి అవబోతుందిరా అని. బట్ అయినా కానీ మీరు వచ్చేసి ఆ హారర్ ఎలిమెంట్ని ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. మీకు నచ్చద్ది కూడా హారర్ ఎలిమెంట్ అనేవి. మీరు ప్రీవియస్ కంజరింగ్ ఫ్రాంచైజ్లో చూసినట్టే మూవీ వచ్చేసి చాలా ఫ్లాట్గా అండ్ స్లోగా అయితే నడుస్తూ ఉంటుంది. బట్ ఎట్ ద ఎండ్ మిమ్మల్ని వచ్చేసి మూవీ వచ్చేసి సర్ప్రైజ్ అయితే చేస్తుంది. అండ్ మంచి కంక్లూజన్ అయితే ఇచ్చారు మూవీకి వచ్చేసి. సో ఓవరాల్గా మూవీ గురించి ఒకే ఒక మాట అంటాను ఫ్రెండ్స్, మూవీ అయితే స్లోగానే ఉంటుంది. బట్ ఆ స్లో మొత్తం మీకు వచ్చేసి లాస్ట్ ఎండిట్కి వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం క్యారెక్టర్స్తో ఫిమిలియర్గా అయితే కనెక్ట్ అయినట్లయితే వాళ్ళకి ఏమైనా కానీ మనం ఎమోషనల్గా వచ్చేసి కనెక్ట్ అవుతాం. సో అందుకోసం స్టోరీ బిల్డప్ అనేది చాలా స్లోగా అయితే తీసుకోపోయారు. ఎట్ ద ఎండ్ మిమ్మల్ని వచ్చేసి ఆ స్టోరీ అనేది కట్టిపడేస్తుంది. బట్ కొంచెం అయితే ఓపిక అయితే ఉండాలి మీకు. సో ఓవరాల్గా ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ ఎంత అంటే 7.4 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. సో థియేటర్లో ఒకసారి ప్రశాంతంగా అయితే మూవీ అయితే చూసేయచ్చు, మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. మీరు కానీ కంజరింగ్ ఫ్రాంచైజ్ చూసుంటే ఈ మూవీ కూడా ప్రశాంతంగా అయితే చూసేస్తారు. లేదు మేము కంజరింగ్ ఫ్రాంచైజ్కి అసలు ఫిమిలరే లేదు అంటే మీకు మూవీ మాత్రం బోర్ కొట్టొచ్చు. బట్ హారర్ ఎలిమెంట్స్ మాత్రం అస్సలు బోర్ కొట్టవు. నేను ముందే చెప్తున్నాను మూవీ కొంచెం స్లోగా అయితే ఉంటుంది, అది మినహాయిస్తే మూవీ ఎక్సలెంట్గా అయితే ఉంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.